స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రక్రియ తమ హయాంలో 1 ఇంచు ముందుకు కదలకుండా ఆపేమని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ చెప్పుకొచ్చారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విశాఖ వస్తున్న వేళ ప్లాంట్ పరిరక్షణపై తీసుకోబోయే నిర్ణయమేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రస్తుత కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రతిపక్ష ఎంపీగా ఉన్నప్పుడు ఇదే కేంద్ర ప్రభుత్వంపై మాట్లాడిన ఆడియోను మీడియా ముందు వినిపించారు. ప్లాంట్ను కాపాడుకోవడానికి కలిసి వచ్చే పార్టీలతో కార్యాచరణకు సిద్ధమవుతున్నట్లు ప్రకటించారు. కాపాడుకోవడానికి అవసరమైతే ప్రధానమంత్రికి అయితే మేము కూడా వస్తాం. అయితే అంతకుముందు మీరు తీసుకెళ్ళాలంటే అంతకుముందు అవసరం లేదు మాకు. ఎందుకు ఎక్కడ కూడా మేము మా అధికారం ఉన్నప్పుడు 1 ఇంచు కూడా ముందుకెళ్ళా. ఇట్టి పరిస్థితుల్లో దాన్ని కాదన్నా దాన్ని ఆపాం. కానీ ఇప్పుడు ప్రమాదకరమైన పరిస్థితి ఉంది. పవన్ కళ్యాణ్ కాదు, సిపిఎంఐ కాదు, సిపిఐఏ కాదు, అందుకే ఒక అడుగు దిగైనా సరే ప్రాణాన్ని కాపాడుకోవడమే మా తాలూకా ధ్యేయం. అది నేను చెప్తున్నా. ఇది వ్యక్తులు కాదు, ఇక్కడ ఆలోచన విధానం. 16 సార్లు ఢిల్లీకి వెళ్ళి చంద్రబాబు నాయుడు ఈ 16 కాలంలో స్టీల్ ప్లాంట్ ఎప్పుడు మాట్లాడి చెప్పండి, ఎప్పుడు బహిరంగ చెప్పండి. సాక్షాత్తు ప్రధానమంత్రి గారిని విశాఖపట్నం వేదిక మీదే జగన్మోహన్ రెడ్డి అడిగారు. ఆయన ఎందుకు మీరు అడగట్లేదు, ఎందుకు మీరు చెప్పట్లేదు? మళ్ళీ పైపెచ్చు ఆ సొంత పనులుగా మరప్పుడు వెళ్తుంది చంద్రబాబు నాయుడు వచ్చి దేశం మీద పనులుగా. ఏంటిది ఆ ద్వంద్వ వైఖరి? సాక్షాత్తు మంచి ఎదురుగా ఉన్న మనిషిని ప్రజల ముందు వచ్చి అడగంట. ఇంట్లో అడిగావు ఎవరు తెలుసు? మేము అడిగామని చెప్తున్నాం, మీరు కాదంటున్నారు. అందుకే ప్రజల ముందు కూడా అడిగాం. ఆ 16 నెలలుగా 5 సంవత్సరాల కాలంలో ఇలాంటి ప్రైవేటిజం ఎక్కడైనా జరిగిందా? ఏ సెక్టర్ జరిగిందా? 11,000 కోట్లు అప్పు తెచ్చాం. మనం దేనికి తెచ్చారు అప్పు? ప్యాకేజ్ తెచ్చామన్నారు. ఏం చేస్తారా ప్యాకేజ్? ఏదైనా ఒక సంవత్సరం వచ్చి దాన్ని ప్రైవేట్ మార్కెట్లో పెట్టినప్పుడు దానికి సున్నాలు వేసి, లేకపోతే దానికి జంక్షన్స్ వచ్చి, దాని పౌడర్లు వచ్చి, దానికి వచ్చి చేసి అప్పుడు మార్కెట్లో పెడతారు. ఆ చేయడానికి కదా మీరు చేసింది. కాకపోతే ఎందుకు ఇది జరుగుతుంది? ఎందుకు అడ్డుకోలేదు? సాక్షాత్తు కేంద్ర మంత్రులు ఉన్నారు కదా ఇక్కడ. ఒట్టుమట్టి కేంద్ర మంత్రి స్పీచ్ అంటారా స్పీచ్ చూపెడతాను. చెప్పండి, ఇంటి చూపెడతాను. స్టీల్ ప్లాంట్ కి మేము వచ్చి చెప్తే ఉద్యోగాలండి ఏం కర్మ వచ్చింది? వాళ్ళ ఆలోచన, వాళ్ళ మైండ్ సెట్ ఎలాగుంది? స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ సంస్థ. నేను చెప్పడం వల్ల 15,000 మంది ఉద్యోగాలు ఇస్తారు. ఎంక్వైరీ చేయాలి, చేయమని అధికారం మా దగ్గర ఉంది కదా. మీ ఉద్యోగం మానేస్తారా? ఏ స్థాయిలో ఆలోచన చేస్తున్నారు? ప్రజలు ఏమనుకుంటున్నారు? ప్రజలు ఏ విధంగా ఆలోచన చేస్తున్నారో లేదు. కేంద్ర మంత్రి ఏం చెప్పాడు? ప్రస్తుతం కేంద్ర మంత్రి ఆ రోజు ఏం మాట్లాడారు కదా మీరు? అంటే అపోజిషన్ ఉంటే ఒక మాట, ప్రతిపక్షం ఒక మాట, అధికారం ఉంటే ఇంకో మాట. అధికారం ఉంటే ఆ విషయాన్ని మనం మర్చిపోయి టోటల్ గా దాన్ని అవుట్ ఆఫ్ ఆర్డర్ పెట్టించుకోవచ్చు. మనం పన్నులు కడితే ఉన్నటువంటి కేంద్రం ఇది, మనం ఓట్లు వేస్తే ఉన్నటువంటి కేంద్రం ఇది. మీరెవరండి అమ్మడానికి, వారెవరండి కొనడానికి? ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల తాలూకా సొత్తు, ప్రజల తాలూకా హక్కు. కేవలం పేపర్ మీద కేంద్ర ప్రభుత్వం తాలూకా హక్కు ఉందని చెప్పి ఢిల్లీలో ఏసీ రూముల్లో కూర్చొని ఈ రోజుకి ఒక నిర్ణయం తీసుకొని అమ్మేస్తామనంటే తెలుగు ప్రజలు ఎవరు కూడా సహించం, ఊరుకోమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎవరో బయట నుంచి, ఏ దేశం నుంచి, ఎక్కడ పుట్టి ఎవరు వస్తారో వాళ్ళు చేతులు పెడతారనంటే మేము ఆంధ్ర వాళ్ళు ఊరికే చూసుకొని ఊరుకునే వాళ్ళం అనుకుంటున్నారు కదా. ఇప్పుడు ఢిల్లీలో ఏసీ రూమ్ లో కూర్చున్నా, ఎండలో కూర్చుంటున్నారా? మాట్లాడిన వ్యక్తులు వచ్చి ఆంధ్ర రాష్ట్రం వారా లేకపోతే ఉత్తరప్రదేశ్ వల్ల? మరి 32 డిపార్ట్మెంట్ నుంచి ప్రైవేటైజేషన్ చేసి ప్రైవేటైజేషన్ చేస్తుంటే మరి ఏం చేస్తున్నారు?